అంతకుముందు వైసీపీ సభ్యుల ఆందోళనతో ఏపీ శాసన మండలిలో మాటల యుద్ధం నడిచింది. హెరిటేజ్ ఇందాపూర్ డైరీ సంబంధాలపై చర్చ చేపట్టాలని మరోసారి వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ తిరస్కరించారు. మరోవైపు వైసీపీ సభ్యులు మండలిలోకి వెంకటేశ్వర స్వామి ఫోటోను తీసుకురావడంపై అధికారపక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దేవుణ్ణి రాజకీయాలకు వాడుకుంటున్నారంటూ పయ్యావుల ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి దుర్మార్గమైన చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించవద్దని మంత్రి పయ్యావుల మండలి చైర్మన్ను కోరారు. అటు ఆగ్రహంతో హెడ్ ఫోన్ను సైతం విసిరికొట్టారు మంత్రి పయ్యావుల. వైసీపీ ఆందోళన మధ్య సభను వాయిదా వేశారు మండలి చైర్మన్. Before anything happens in this house, these are the objectionable materials which cannot be permitted. This cannot be permitted, sir. The Venkateswara Swami photos పెట్టుకుని the way they are behaving, బుద్ధుందా సార్ వీళ్ళకి? రాజకీయాల్లోకి లాగుతారా సార్? వీళ్ళకి బుద్ధుందా? చైర్మన్ సార్, దేవుడు ఫోటోల్ని పెట్టుకుని సభలో రావడం అనేటువంటిది దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గపు చర్యను మీరు అనుమతించకూడదు సార్. చైర్మన్ గారు, దేశ చరిత్రలో జరిగినటువంటి అంశం. చైర్మన్ గారు, యూ హావ్ టు కమ్ టు ది రెస్క్యూ నౌ. దేవుడు అంటే నమ్మకం లేదు, దేవుడు అంటే గౌరవం లేదు, దేవుడు అంటే భయం లేదు. కేవలం నాయకుడు చెప్పినట్టు నడుచుకున్నటువంటి ఈ ప్రక్రియలో వెంకటేశ్వర స్వామి ఫోటోల్ని ఈ రకంగా సభలో తీసుకురావడం, ఇది హిందూ ధర్మాన్ని, హిందూ జాతి నమ్మకాన్ని, ఇది ప్రజల్ని ఈ రకమైనటువంటి చర్యల ద్వారా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. దుర్మార్గమైనటువంటి చర్య సార్. మీరు దయచేసి దీన్ని అనుమతించొద్దు. దీన్ని నిర్దాక్షిణ్యంగా ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఈ ప్లే కార్డులు కానీ ఈ దేవుడు